ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జీవాహారంలోంచి దేవుడిచ్చిన వాగ్దానం చూసుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ చక్కటి వర్తమానాన్ని దేవుడు మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ దేవుడి నామమైనటువంటి మిద్యానీయులను, అమాలేకులను తూర్పు నుండి వారును పశువుల గుడారం తీసుకుని దండ విస్తారంగా వారి మీదకి వచ్చేటప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అభిజ్రేయుడైన యోవాషుకు కలిగిన దర్శనం ఒకటి మనకి ముందు ఉంటుంది. ఇక్కడ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోనుకి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమన్నట? యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి పరాక్రమం గల బలాఢ్యుడా, నిజంగా గిద్యోను అంటున్నాడు, నేను ఏపాటి వాడినను, అల్పుణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని, అందరికన్నా కనిష్ఠుణ్ణి అని తాను చెప్తున్నప్పటికి కూడా దేవుడు ఆయన్ని ఎన్నిక చేసుకున్నాడు. 15 వచనం చూస్తే, నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అంటే యెహోషువ అనే దేవుడు మిద్యానీయులను హతము చేయట కొరకు ఏర్పరచుకున్నాడు. యెహోషువ ద్వారా ఇక్కడ గిద్యోన్ని ఏర్పాటు చేశాడు. గిద్యోను ద్వారా చేసే కార్యాలు ఎంతో గొప్పది. మనం ఆల్రెడీ మరొకసారి యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఇచ్చాడు యెహోషువతో. అలాగనే గిద్యోను కూడా ఇవ్వబడిన మాటను బట్టి కూడా మనం చూసుకోవచ్చు. 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండునో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని మాట ఇచ్చాడు. అలాగనే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో కూడా చదవగలుగుతాం. యెహోవా యెహోషువకు తోడై ఉండను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. ఈ విధముగా దేవుని దృష్టిలో యెహోషువను ఏర్పరచుకొని యెహోషువ ద్వారా మరలా ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇంకా కొన్ని మాటలు చూస్తాం. గిద్యోను కూడా ఏర్పరచుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనంలో మాట ఉన్నది. 7:14, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు, నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనము ఉండదు, నీ పశువులైనను ఉండదు. కాబట్టి దేవుని ఏర్పాట్లు ఉంటే ఆ ప్రజలకు దేవుని ఆశీర్వాదము ఎంతో గొప్పది. అలాగే 31వ అధ్యాయంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయములో 6వ వచనములో 31:6, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువరు, నిన్ను ఎడబాయడు. కాబట్టి విడవక ఎడబాయక తోడై ఉన్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథంలోనే మరొక మాట చూసుకుందాం. 13వ అధ్యాయము 3వ వచనం, గిద్యోనుతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడగలిగిన మాటల్లో ముందుకు సాగుదాం. ఇక్కడ కూడా సంసోన్ని ఏర్పరచుకున్న మాటను బట్టి కూడా మనం చూడగలుగుతాం. చూడండి 13వ అధ్యాయం 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినా, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్త పడి ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. కాబట్టి ఆ యొక్క దేవుని ఏర్పాటును సంసోన్ని ముందుగానే ఏర్పరచుకుని ఆమె గర్భవతి అవటానికి మానోహ భార్యతో దేవుడు దూత మాట్లాడుతున్న మాటగా మనం చూడగలుగుతాం. ఇదే విధంగా యేసుక్రీస్తు పట్ల కూడా దేవుడు చేసిన మాట మనం కొన్ని చూడగలుగుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ప్రభు దూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడిగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడిని. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను పేరు పెట్టుదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి పట్ల దేవుని కార్యాలు ఎంతో దొడ్డవి, గొప్పవి. 28వ వచనం ఇదే అధ్యాయంలో చూస్తే, దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము,
ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మరియతో కూడా దేవుని దూత ముందుగానే మాట్లాడింది. కాబట్టి నీ పట్ల నా పట్ల నేను పిండముగా రూపింపబడక మునిపే దేవుని దయా సంకల్పం మన పట్ల ఉన్నది. మనం నిర్మించబడినది అంతయు ఆయన ఎరిగై ఉన్నాడు. కాబట్టి ఆయనకి కనుమరుగైంది ఏది లేదు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారిలో నీవు కానీ నేను కానీ ఉంటే అది ఎంతో గొప్ప భాగ్యం. అట్టి భాగ్యంతో మనల్ని దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినమున కూడా నాయన గిద్యోనుకు తోడై ఉన్నటువంటి నీవు మాకు తోడై ఉన్నావని చక్కటి వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచావు. అటు నీ కృపకై నాయన మా జన్మతః మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న వారని గుర్తించే మనసు మాలో అందరిలో అనుగ్రహించి మహిమ పొందమని, ఇది నా ఆశీర్వాదం రాబో కాలం నాకు ఆశీర్వాదకరంగాను నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్.